స్టార్ హీరోల సరసన హీరోయిన్గా మెరిసింది. ఓ బడా సినిమా కుటుంబం నుంచి వచ్చింది. ఓ భారీ సినిమా కుటుంబానికి కోడలుగా వెళ్ళింది. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. ఆయన తగ్గేది లేదంటూ మోడలింగ్తో పాటు హీరోయిన్గాను కొనసాగుతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు, ఆమె సంపాదన ఎన్ని కోట్లు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఇప్పటివరకు మనం చెప్పుకుంటున్న హీరోయిన్ మరెవరో కాదు, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. అవును, స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ మహేష్ భట్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆలియా భట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. అంతేకాదు, RRR సినిమాతో సౌత్ సినిమాలో కూడా అడుగుపెట్టింది. బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్తో దాదాపు 5 ఏళ్లు ప్రేమలో మునిగి తేలిన ఈ బ్యూటీ స్టార్ హీరోతో సహజీవనం కూడా చేసిందంట. అందరూ హీరోయిన్లతో పోల్చితే చాలా చిన్న వయసులోనే రణబీర్ను పెళ్లి చేసుకున్న ఆలియా భట్ వెంటనే ఏడాది తిరక్క ముందు ఓ పాపకు కూడా జన్మనిచ్చింది. పెళ్ళై ఓ పాపకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఏమాత్రం తగ్గడం లేదు ఆలియా భట్. అదిరిపోయేలా ఫ్యాషన్ ఫాలో అవుతూ మోడల్గా, హీరోయిన్గా రాణిస్తోంది. ఇంటర్నేషనల్ వేదికలపై ఫ్యాషన్ నడకలు నడుస్తూ ఫ్యాన్స్ను అలరిస్తోంది. హీరోయిన్గా కూడా సినిమాలు చేస్తోంది. అటు ఫ్యామిలీ బాధ్యతలు, ఇటు సినిమాలు, మరోవైపు తన వ్యాపారం కూడా చూసుకుంటుంది ఈ బ్యూటీ. అయితే ఇక్కడే ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఇన్ని బాధ్యతలను పర్ఫెక్ట్గా చేస్తూ వస్తున్న ఆలియా భట్ కనీసం ఇంటర్ కూడా పూర్తి చేయలేదట. చదువును మధ్యలోనే మానేసి నటనపై ఆసక్తి పెంచుకుంది. ఇక ఆలియా భట్కు వరుసగా అవకాశాలు రావడంతో పాటు ఇప్పటి వరకు చాలా సినిమాలు నటిస్తోంది. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్తోంది ఈ బాలీవుడ్ భామ. ఇక ఆలియా భట్ నటుడు రణబీర్ కపూర్ని ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి రాహా కపూర్ అనే కూతురు ఉంది. ప్రస్తుతం బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ల లిస్టులో ఆలియా భట్ చేరింది. పెళ్లి, పిల్లల తర్వాత ఆలియా భట్ వరుసగా సినిమాలో నటిస్తూనే ఉంది. ఆమె నటించిన సినిమాలాగే ఆమె నిర్మించే సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతున్నాయి. ప్రొఫెషనల్ లైఫ్, పెళ్లి, మాతృత్వంలో ఆలియా అభిమానులకు ఫేవరెట్గా మారింది. వర్క్ ఫ్రంట్ అయినా, ఫ్యామిలీ అయినా అన్నింటినీ ఈ హీరోయిన్ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతూనే ఉంది. ప్రెగ్నెన్సీ టైంలో అందరిలాగే ఆలియా కూడా బరువు పెరిగింది. కానీ కూతురు రాహా పుట్టిన తర్వాత ఆమె శరీరాకృతి మార్పు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కూతురు పుట్టిన 4 నెలల్లోనే ఆమె తిరిగి తన పాత రూపానికి వచ్చేసింది. అసలు బిడ్డ పుట్టిన తర్వాత ఆలియా భట్ బరువును ఎలా తగ్గించుకుందో ఒక వ్లాగ్లో పంచుకుంది. ఆలియా భట్ కూతురు పుట్టిన కేవలం 4 నెలలకే తిరిగి తన పాత రూపానికి వచ్చేసింది. కానీ అది అంత ఈజీగా జరగలేదు. ఇందుకోసం ఈ హీరోయిన్ చాలా కష్టపడింది. ఆలియా భట్ ప్రెగ్నెన్సీ తర్వాత బరువు తగ్గడానికి ఏరియల్ యోగా చేసేది. ఇందుకు సంబంధించిన ఫోటోను కూడా ఆలియా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దీనిలో ఆమె ఏరియల్ యోగా చేస్తూ కనిపించారు. తల్లి అయిన తర్వాత మొదటిసారి ట్రై చేస్తున్నానని దానికి క్యాప్షన్ కూడా రాసింది. ఇక ఎవరికైనా సరే ప్రెగ్నెన్సీ తర్వాత ఆడవాళ్ల పొత్తి కడుపు కండరాలు బలహీనపడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆలియా భట్ ముందుగా తన బలాన్ని పెంచుకుంది. ఇందుకోసం ఆమె కోర్ ఎక్సర్సైజులు చేసింది. కోర్ ఎక్సర్సైజులు ఆమె బలాన్ని పెంచాయి. ఆలియా భట్ మొదటి 2 వారాల్లో ఆలియా భట్ శ్వాస వ్యాయామాలు, నడకపై దృష్టి పెట్టింది. దీంతో ఆమె శరీరం సమతుల్యంగా మారింది. ఇక ఆరోగ్యంగా ఉండడానికి సూర్య నమస్కారం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సూర్య నమస్కారాలు శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా చేస్తాయి. ఆలియా భట్ ట్రైనర్ అనుష్క పర్వాని తనను 108 సూర్య నమస్కారాలు చేస్తుందని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సూర్య నమస్కారం శరీరం భంగిమ మరియు వశ్యతను మెరుగుపరుస్తుంది. ఇలా ఆలియా భట్ తన అందాన్ని మరింత మెరుగుపరుచుకుంది. ఇక నటిగా, వ్యాపారవేత్తగానే కాదు, రచయిత్రిగాను తనను తాను నిరూపించుకుంటుంది ఆలియా. తన పిల్లల కోసం ఈద్ ఏ మమ్మా పేరుతో మెటర్నిటీ కిడ్స్ వేర్ ఫ్యాషన్ బ్రాండ్ని నడుపుతోంది. చిన్నారుల్లో స్ఫూర్తి నింపేలా ఎయిత్ ఫ్రెండ్స్ ఏ హోమ్ పేరుతో పిల్లల కథల పుస్తకాన్ని రాసింది. ఇదే పుస్తకాన్ని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. నా కొత్త సాహసయాత్ర మొదలైంది. ఈద్ ఏ మమ్మా వేదికగా నేను తీసుకొచ్చిన తొలి పుస్తకం ఇది. ఇంకా పిల్లల కోసం ఇలాంటి పుస్తకాలు ఎన్నో రానున్నాయి. నా చిన్నతనంలో నేను చాలా కథలు విన్నా. ఎప్పటికైనా నాలోని పసి మనసుని బయటకు తీసి పిల్లల పుస్తకాలుగా మలచాలనుకున్న ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది అంటూ మురిసిపోయింది ఈ బాలీవుడ్ మామ్. ఇలా తోటి పిల్లల కోసం పుస్తకాలు రాయడమే కాదు, తన కూతురు రాహాకు రోజు రాత్రి పడుకునే ముందు పుస్తకాలు చదివి వినిపించడం, కథలు చెప్పడం చేస్తానంటోంది ఆలియా. తన చిన్నారికి కథ చెబుతున్న ఓ ఫోటోను ఇన్స్టాలో పంచుకున్న ఈ ముద్దుగుమ్మ, చిన్నతనంలో నేను కథలు వినడానికి ఇష్టపడేదాన్ని, కానీ పుస్తకాలు చదవడం అంటే కష్టంగా ఫీల్ అయ్యేదాన్ని.
మా అమ్మ నాతో బలవంతంగా పుస్తకాలు చదివించేది. అయినా అయిష్టంతో చదివేదాన్ని. కానీ మా అక్క షాహీన్ నాకు పూర్తి భిన్నం. తనకు పుస్తకాల పురుగు అని బిరుదివ్వచ్చు. ఇక నేనెప్పుడు పగటి కళ్ళు కంటుండేదాన్ని. ఊహల్లోనే గడుపుతుండేదాన్ని. కానీ పుస్తక పఠనం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో పెద్దయ్యే క్రమంలో తెలుసుకున్నా. అందుకే నేను చేసిన ఈ పొరపాటు నా కూతురు చేయకూడదనే తనకు పసివయసు నుంచే కథలు చదివి వినిపిస్తున్నా. ఎంత బిజీగా ఉన్నా రాత్రి పడుకునే ముందు రాహాకు పిల్లల కథల పుస్తకాలు చదివి వినిపిస్తుంటా. అవి తను హాయిగా నిద్రలోకి జారుకునేలా చేస్తాయి అని చెప్పుకొచ్చింది అలియా. అలియా చేస్తున్న ఈ పని తన చిన్నారికి భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. ఇలా పిల్లలకు పసివయసు నుంచే పుస్తకాలు చదివి వినిపించడం, కథలు చెప్పడం ఒక రకంగా వారి భవిష్యత్తుపై పెట్టుబడే అంటున్నారు. ఇక అలియాకు ఖరీదైన ఇల్లు, అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ భామ ఇప్పుడు ముంబైలో మరో ఇల్లు కడుతుంది. ఆలియా భట్ పలు వ్యాపారాల్లో కూడా పాల్గొంటోంది. ఇలా వేల కోట్లకు యజమాని. సౌత్ ఇండియన్ సినిమా RRRలో కూడా నటించిన ఆలియా భట్కు ఇప్పుడు శ్రీలంకలో కూడా భారీ అభిమానులు ఉన్నారు.